నమస్కారం ప్రజలారా. మన ఏ2గా పేరు పొందినటువంటి విజయసాయిరెడ్డి గారు రైతుల గురించి, మరి అమరావతి రైతు సోదరుల గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం, అంటే అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆ తెర జింపుకొని ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే 4 రోజులు పుచ్చొంకాయలు పండించిన పాట ఈయన రైతు అయిపోయినాడు, దాని గురించి ఈయన ప్రశ్నించినాడు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఏ2గా ఉన్నాడు కాబట్టి, అంటే మనోడు ఏ1 అయితే ఈయన ఏ2గా పేరు పొందినాడు కాబట్టి, రాజారెడ్డి హయాం నుంచి మనకు దొంగ లెక్కలు చూపించే దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడదాం. ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా, నువ్వు 4 రోజులు పుచ్చొంకాయలు పండించిన పాట, 2 రోజులు మందు కొట్టే మిషన్ తగిలించుకొని ఆ మిరప చెట్లకు ముందు స్ప్రే చేసిన పాట, నువ్వేమి పెద్ద రైతు అయిపోవు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతులు పడే కష్టాలు, రైతులు ఏ విధమైనటువంటి కష్టాలు పడతారు, అదేవిధంగా రైతుల్ని మనం ఏ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు జగనన్న పక్కన ఉన్నప్పుడు ఏ విధంగా అమరావతి రైతుల గురించి మనం మాట్లాడుకున్నాం, అమరావతి రైతుల పట్ల మనం ఎంత బాధ్యతగా మనం వ్యవహరించినాం అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ చూశారు. నువ్వు ఈరోజు 4 రోజులు శాంతియుతంగా నేను వ్యవసాయం చేస్తున్నాను అన్నంత మాత్రాన ఈడెవరు నిన్ను నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. పోతే 2015లో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్లలో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగానే డబ్బులు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏంది? మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం, అన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు కూడా ఎంపీగా ఉన్నావు. మరి ఆ రైతుల పట్ల ఎందుకు చేయలేకపోయినాము? మన జగనన్న దేనికాడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేకపోయినాడు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 80-90% పూర్తయిన భవనాలని కూడా కనీసం వాటి దిక్కు కూడా మనం చూడాల. 5 సంవత్సరాల పాటు ఆడేటువంటి ఇసుక, కంకర, అదేవిధంగా స్క్రాపు ఎంత కూడా ఎత్తుకొని పోయినావు, అవి అమ్ముకున్నటువంటి చరిత్ర మంది విజయసాయిరెడ్డి. మరి ఈరోజు నువ్వు తెర జింపుకొని వచ్చి మరి ఈ యొక్క అమరావతి దీని గురించి మాట్లాడుతూ ఉన్నావు. మరి 5 సంవత్సరాల పాటు దేనికి మాట్లాడలేకపోయినావు? ప్రజావేదికను కూల్చేస్తా ఉంటే ఇది కూల్చొద్దని దేనికి చెప్పలేకపోయినావు? ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడిన మాత్రాన ఇదేం కాదు. మరి ఆ రోజుల్లో మనం దేనికి చెప్పలేకపోయినాం? చెప్పుంటే బాగుండు కదా అనేది నా అభిప్రాయం. అదేవిధంగా రైతుల త్యాగాలు వెలకట్టలేనివని నిన్న శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. మరి 3 రాజధానులు కడతామంటే న్యాయం జరుగుతుందా? మరి రాజధాని కూడు పెడతాదా అనంటే మరి న్యాయం జరుగుతుందా? ఎక్కడి నుంచి అయినా పాలన చేయొచ్చు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే అదే రాజధాని అన్నప్పుడు అక్కడ జరుగుతుందా? మరి వైజాగ్లో రాజధాని మీదే మనం పాలనా కేంద్రం అంతా కూడా వైజాగ్ నుంచే మన పాలనా కేంద్రం ఉంటుంది, పాల కేంద్రాలు పెట్టినట్టు పెడదామన్నట్టు మన జగన్ చెప్పినాడా? మరి ఆ రోజుల్లో ఎక్కడికి పోయినావు? ఆ రోజుల్లో దేనికి మాట్లాడాలా? ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడు. ఏం మాట్లాడాలా? గతంలో మనం మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అన్న పక్కన మనం ఉన్న రోజుల్లో ఏమీ మాట్లాడకపోగా రాజధానికి సంబంధించి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని, మహిళల్ని ఏ విధంగా మనం హింస పెట్టాం, ఏ విధంగా వాళ్ళ మీద లాఠీ చార్జులు చేయించినాం, ఏ విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకునేటువంటి ఏదైతే శిబిరాలు ఉంటాయో వాటి మీద మెరుపుదాడులు, ఒక రకంగా కాదు మెరుపుదాడులు చేసి వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు కట్టి ఇండల్లో ఉండేటువంటి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతులు, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల్ని కూడా ఆ మహిళలను అందరినీ రోడ్ల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జులు చేయటం అయితేనేమి, వాళ్ళ మీద కేసులు కట్టడమేమి, వాళ్ళని ఎటువంటి భాష ఉపయోగించి మాట్లాడినారు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ రోజు నువ్వు దేనికి కండి లేకపోయినావు? ఈరోజు పెద్ద మగోడు మాదిరి వచ్చి మాట్లాడుతాడో మాట్లాడు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ రోజుల్లో కూడా మాట్లాడుంటే బాగుండదు అనేది నా అభిప్రాయం. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికైనా ఇంతవరకు ముందు మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలం కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫేర్ కాంబినేషన్ కూడా చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. అసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ అసైన్లకే నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మరో
విషయాన్ని కూడా అడుగుతున్నా. నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50,000 ఇళ్ల పట్టాలను మీరు ఎందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను ఆ నిరుపేదలకి తిరిగి ఇవ్వాలి. ఒరే, నీకేమన్నా తెలివి ఉన్నదా? లేకంటే ఇంకేమన్నా తిని మాట్లాడుతున్నావా? లేకుంటే ఉంటే ఆ మిరప చెట్లకు ఆ వంగ చెట్లకు కొట్టినటువంటి ముందు ఏమన్నా నా రోగరు ఏమన్నా నువ్వే ఏమన్నా ఎర్రగా ఉండదు ఈ డికాషన్ అని చెప్పి ఏమన్నా తాగి ఏమన్నా మాట్లాడుతున్నావా? మనం ఇళ్ల స్థలాల గురించి మాట్లాడే అర్హత లేదు. మనోడి బాత్రూమ్ 1.5 సెంటు ఉంటే ఈడ పేదవాడికి ఇచ్చేటువంటి 1.5 సెంటు స్థలం అన్నాము. మరి మనోడికి ఎక్కడిచ్చినాడు? ఆ ఇళ్ల స్థలాలైనా సరే ఇళ్ల స్థలాలు ఏ శ్మశానంలోనో ఊరావతల్లో చెరువుల్లోనో ఇచ్చినటువంటి దాఖలాలు మనది. అమరావతి రాజధాని గురించి విజయసాయిరెడ్డి గారు తమరు ఏదో మీరు శాంతియుతంగా పనిచేసుకుంటున్నారు, 2 రోజులు నెత్తికి తలపాగా చుట్టుకున్న తర్వాత 2 రోజులు పొలంలో తిరుగుతానే నువ్వు వ్యవసాయం అయిపోవు. నువ్వేం వ్యవసాయం చేసేటువంటి ఒక ఆదర్శ రైతువేం కాదు. బొంగు నువ్వు రాజకీయాల్లో నీ కేసులు నువ్వు చేసినటువంటి నీ లంగా చరిత్ర అంతా ఇదో అవుతుందో ఈ లోపల పోతే నాకు వద్దునైనా నేను పక్కనుంటే నాకు బాగుంటుందని చెప్పి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఈ యొక్క వ్యవసాయం చేస్తాను రైతు ముసుగులో ఆ తెరజించుకొని వచ్చి అమరావతి రాజధాని అని చెప్పి వీళ్ళైతే ఏదైతే ఈ బిల్లు పెట్టినారో తీర్మానించినారో అసెంబ్లీలో ఆ మరుసటి రోజు వచ్చి తెరజించుకొని నువ్వు మాట్లాడటం మొదలుపెట్టావు. మనం 5 సంవత్సరాలు ఏనాడైనా సరే నేను మా జగనానికి ఈ విధంగా చెప్పినానని కానీ లేకంటే రాజధాని రైతుల పట్ల మనం ఈ విధంగా వ్యవహరించకూడదని కానీ అక్కడ ఉండే మహిళల్ని ఈ విధంగా మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కానీ ఏనాడైనా మాట్లాడుంటే బాగానే ఉండు. ఏనాడు కూడా మాట్లాడకపోగా ఇటువంటి పాలేరు మాటలు మళ్ళా మాట్లాడుతున్నామంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. మనం అందించినటువంటి పాలన, మనం రాజధాని పట్ల మనకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది, మరి 3 రాజధానుల కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ గమనించినారు. మన పార్టీ వాళ్ళు మరి ముఖ్యంగా A2గా పేరు పొందినటువంటి తమరు ఇటువంటి పాలేరు మాటలు ఎన్ని మాట్లాడినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మరి ముఖ్యంగా రాజధాని ప్రాంత ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నువ్వు ఏదో పోయినావు మేము వ్యవసాయం చేసుకుంటామని, మరి అదే వ్యవసాయమే నువ్వు తమరు శాంతియుతంగా చేసుకోండి తప్ప ఇటువంటి నీకు రాజకీయాలు నీకు అవసరం లేదన్నావు. నేను ఒక రైతుగా అడుగుతున్నా అంటున్నావు. 2 రోజులు పుచ్చంకాయలు పండించిన పాట నువ్వు పెద్ద రైతువేం కాదు. రైతులు పడే కష్టాలు నిద్ర లేచి ఏ విధంగా వాళ్ళు పొలాలకు పోతారు, వాళ్ళు ఏ విధంగా సాయంకాలం తిరిగి వచ్చారు అనేది ఒకసారి మా రాయలసీమ దిక్కు చూపిస్తా. ఏ విధంగా బొప్పాయి వేసినప్పుడు, ఏ విధంగా దోశ వేసినప్పుడు, ఏ విధంగా మామిడి చేసినప్పుడు, ఏ విధంగా నిమ్మ తోటల్లో ఏ విధంగా పని చేసుకుంటారు, ఏ విధంగా బత్తాయి తోటల్లో పని ఉంటుంది, ఏంది కథ ఏంది వ్యవహారం అనేది నువ్వు ఒకసారి వచ్చినావంటే చూపిస్తా. నువ్వు ఫోటో షూట్లకు మాత్రమే పోయి నీ కెమెరామెన్ ఒకటి పెట్టుకొని 4 ఫోటోలు తీసి ఏదో ఆ స్ప్రే చేసినట్టు దాన్ని తగిలించుకొని అంటా ఉంటే ఈడ అది కాదు. నిజంగా రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలంటే మా రాయలసీమకు రా. మా పక్క ఉండే ఎండలు, మా పక్క పండించే పంటలు నేను చూపించా దగ్గరుండి నీకు. ఎందుకు ఊరికే పాలేరికంగా నువ్వు పాలేరు అని అందరికీ తెలుసు. మరి ఇంక నువ్వు ఇటువంటి మాట్లాడితేనే నన్ను పాలేరుగా గుర్తించారనుకుంటే నీ ఇష్టంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు మాట్లాడినంత మాత్రాన మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవడు కూడా ఒరే విజయసాయిరెడ్డి గారు వచ్చి మాట్లాడినాడరా అన్నకు సపోర్ట్గానే ఎవడు అనుకోడు, నేను చెప్పడం తప్ప. సో ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతి ప్రాంతం గురించి రాజధాని పట్ల మన అన్నకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఏందనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని మన విజయసాయిరెడ్డి గారికి తెలియజేసుకుంటూ, మరి విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.